సో నేనేమంటున్నా బ్రదర్, ఆడికి పోయి ఎందుకు వీకాలి, తిరుపతి పోయి వాడిని ఎందుకు బతిలాడుకోవాలి పక్క రాష్ట్రం అని? దేవుడు సర్వాంతర్యామి అని వాళ్ళే చెప్తారు కదా. అన్నప్పుడు ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు నా శ్రీహరి అని చెప్పారు కదా. మరి తిరుపతిలో ఉన్నవాడు వెంకటేశ్వరుడు అయితే చిలుకూరు బాలాజీలో ఉన్నాడు ఎవడు? మరి యాదగిరిగుట్టలో ఉన్నాడు వాడు? ఇంకో దగ్గర ఉన్నాడు వాడు? ఏడలేడు, అది వేరే ముచ్చట. ఓకే, ఒకవేళ అదే అక్కడ ఉన్నోడే దేవుడు అయితే మరి ఈడున్నాడు వాడు, ఇది తీసేద్దాం, మరి ఆడికే పోదాం అందరం. ఈడ ఖమ్మంలో ఉన్న రామాలయం తీసేసి అందరం అయోధ్యకే పోదాం. దేవుడు అక్కడే ఉంటే, ఇలా కాశీలనే శివుడు ఉంటే మిగతా అన్ని తీసి పారదొప్పుదాం. శ్రీశైలంలో ఎందుకు, వేములవాడలో ఎందుకు, ఇంకో దగ్గర ఎందుకు, ధర్మపురిలో నరసింహస్వామి ఎందుకు, ఇంకో పేరు ఎందుకు? అంటే ఆ కాన్షియస్నెస్ అనేది అంతటా ఉన్నప్పుడు తిరుపతిలో నువ్వు మొక్కున్నా అది ఇంకో దగ్గర మొక్కున్నా ఒకటే అన్నప్పుడు మరి ఎవరినో తిరుపతిలో ఉన్న ఎందుకు మేపాలి మనము? ఆడున్న వాళ్ళకి ఎందుకు మన పైసలు ఇచ్చి రావాలి? ఇక్కడ మన దగ్గర ఉన్న వాటికి పోతే మన వాళ్ళు బతుకుతారు కదా. ఇక్కడ ఉన్న టీ స్టాల్ అయినా, ఇక్కడ ఉన్న రెస్టారెంట్ అయినా, ఇక్కడ ఆయన బతుకుతాడు కదా తెలంగాణ అయినా. తెలంగాణ వాళ్ళు బతకొద్దా? వండి ఈడ పోతే ఎందుకు మంచిగా కాదు? ఒక్క తెలంగాణలో బాసరకు కానీ, సమ్మక్కకు కానీ, సారలమ్మకు కానీ, యాదగిరిగుట్టకు కానీ, ఒక ధర్మపురికి కానీ ఒక్క ఆంధ్రుడు వస్తాడా? తెలంగాణలో ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలు ఆంధ్రాలోనే ఉంటాయా? అయితే నార్త్ ఇండియాలో ఉంటాయి. అన్ని పవర్ఫుల్ దేవుళ్ళు అన్నీ ఆ యొక్క నార్త్ ఇండియాలో ఉంటారా? ఆ చార్ధాము అక్కడ. తెలంగాణలో ఒక్క దేవుడు ఉండడా? ఎందుకు తెలంగాణ దేవుళ్ళు కూడా బాగా పెట్టిరా? వెంకటేశ్వరుడు అందరి బాగు ఆడిపోతే తెలంగాణడు అక్కడికి పోతేనే మంచిగా చేస్తాడు, కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ మీద పగ పెట్టిండా? ఈడ ఉండా అని చెప్పిండు వెంకటేశ్వరుడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ దోపిడీ జరుగుతుంది. అట్లా మన బ్రెయిన్స్ ని ఆ పిచ్చి లేపేసి అట్లా మన పైసల్ని వాళ్ళు దోసుకునే ప్రయత్నం చేస్తారు. వాడు నార్త్ ఇండియన్ వాడైనా ఈడు తిరుపతి వాడైనా ఇంకోడైనా, అంతమంది చేయలేదు. ఓకే, కాబట్టి నీకు నిజంగా అదే నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవునికి ఈడ కూడా ఉన్నారు వాళ్ళు. ఈడ మొక్కినా అదే ఫలితం వస్తుంది. ఆడిదాకా వీకాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు. మళ్ళా గోదావరి పుష్కరాలు అయితే మనం ఎక్కడనో రాజమండ్రికో, విజయవాడకో, కృష్ణా పుష్కరాలు అయితే అడిగిపోతామంటాం, కానీ మన దగ్గర కూడా కృష్ణా పుష్కరాలని, మన దగ్గర కూడా గోదావరి పుష్కరాలని ఎంతమంది వచ్చారు ఆంధ్రలో? ఎంతమంది వచ్చారు నార్త్ ఇండియన్స్? అంటే దేవుడికి కూడా వివక్ష చూపెడతాడా ఈ ప్రాంతం మీద, ఇక్కడి ప్రజల మీద? మరి అంత వివక్ష చూపెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ బతికే పరిస్థితి మనకెందుకు వస్తుంది? మనము ఆంధ్రప్రదేశ్ పోయి బతుకుతలేము, మనము యూపీకి పోయి బతుకుతలేము. యూపీ వాడు, ఒరిస్సా వాడు, ఆంధ్రప్రదేశ్ వాడు, నెల్లూరు వాడు, లేకపోతే కర్నూలు వాడు మన హైదరాబాద్కి వచ్చి, మన తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర మంచిగా మన దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే మనకి సంపదని అన్ని ఇచ్చిన దేవుళ్ళు మరి మన దగ్గర ఉండడానికి ఇష్టపడతలేరా? అంటే అది కేవలం ఒక ప్రాపగండా చేస్తున్నారు. మన తెలంగాణలో సంపదని దోసుకోవడానికి ఆడు నార్త్ ఇండియన్ వాడు ఇక్కడ తిరుపతి వాడు ఇంకోడోడో ట్రై చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆడిదాకా వీకి వాడు నాకు అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు ఎందుకు? మన దగ్గరనే గుళ్ళకు పోదాం. వాడు ఆంధ్రుడు వస్తే మనమే రూల్స్ పెడదాం. మేము కూడా నీకు ఏది ఇయ్యమని చెప్దాం. మన ఆత్మగౌరవంగా బతికితే కదా వాడు మన గౌరవం ఇచ్చేది. నిజాం గారు అట్లే ఉన్నారు. నిజాం గారికి హిస్ హైనెస్ అని చెప్పి 21 గన్ సెల్యూట్ చేస్తాడు అంత బ్రిటిష్ వాడు కూడా. అట్లా బతికినా మనం ఇవాళ మనని బానిస మెంటాలిటీ చేస్తా అంటే తీసుకోతుంది. సో ఏమంటాను బ్రదర్, లాడ్జి మనం అవసరమే లేదు బ్రదర్. మనకు నా పుట్టెంటుకలు వేములాడ తీసారు. నేను తిరుపతి ఎవడో ఫ్రెండ్ పిలిస్తే 2 సార్లు పోయినా కానీ నాకు పోవాల్సిన అవసరమే లేదు. మన లాస్ట్ టైం తెలంగాణకు వచ్చినప్పుడు కూడా సిద్దిపేటకు వచ్చినప్పుడు మొత్తం సిద్దిపేట చుట్టూ అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చిన. ఏది ఆ ధర్మపురికి, కొండగట్టుకి, అన్నిటికీ. అది కూడా మా ఇంట్లో రమ్మంటే పోయినా, కొమరెల్లికి, అన్నిటికీ పోలే. నేను తిరుపతి పోలే. నేనేదైనా జాగకు పోతే ఆ ప్లేస్ చూడడానికి పోతే కానీ ఇక్కడ లేని దేవుడు ఆడు ఉన్నాడని అయితే నేను పోను. దేవుడిని కోసం అయితే పోను. అక్కడ ఎట్లుంది, అక్కడ జీవన విధానం ఎట్లుంది, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, అక్కడ ఆచార వ్యవహారం ఎట్లున్నాయి, అక్కడ ఉన్న ప్యాలెస్లు ఎట్లున్నాయి, అక్కడ సంస్కృతి ఎట్లుంది, అది తెలుసుకోవడానికి పోతాయి తప్ప ఈడ లేని దేవుడు ఆడున్నాడని అయితే నేనైతే పోను. మహమ్మద్ ఫయాజ్ సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ బ్రదర్. బాబా రియల్ స్టార్ సూపర్ అన్న బ్రదర్. బాబా బ్రదర్. సురేష్ దోమకొండ నమస్తే అన్న. నమస్తే బ్రదర్. రాజేష్ మామిడిపల్లి ఆటవిక న్యాయం అంటే ఇంట్లో పెరిగే ఉగ్రవాదం లాంటిది. కరెక్ట్ బ్రదర్. వాళ్ళు ఏం లేదు బ్రదర్, బ్రాపనోడు వాడు డైరెక్ట్ కొట్టాడు, మనకి కొట్లాట పెడతాడు.
అందులో ఈ 300 కాపాలతో డీల్ చేసుకున్నాడు. వాళ్ళకి ఎల్మోడు ముఖ్యమంత్రి అయ్యిండు, రెడ్డిోడు అయ్యిండు, ఇలా కాపోడు ఎందుకు కావద్దని వీళ్ళకి మీకు ఏం కావాలంటే చేస్తా అని వీని మీద పెట్టి వీనితోటి కష్టపడిపిస్తారు. ఒకసారి వాడు అధికారంలోకి వచ్చినాక ఈయన కూడా చంపేస్తారు. ఈయనకి తెలుస్తలేదు వీళ్ళు గాడి కొడుకులకి అంతే. ఒక్క నార్త్ ఇండియాలో పోయి చూడండి ఎవరి రాజ్యం ఉందో. మీరు యూపీ తీసుకుపోండి, అస్సాం పోండి, ఇంకో దగ్గరికి పోండి, ఎవరిది ఉంది, ఉత్తరాఖండ్ పోండి, ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఎవరి రాజ్యం ఉందో మీరు గమనించండి. వాడు కష్టపడాడు, వాడు కుట్రలు చేసి ఈడ 300 కాపాలతో ఈడ వచ్చేటట్టు చేసుకొని అట్లా ఈ యొక్క ఏది 300 వాడు అధికారంలోకి వచ్చినాక 300 కాపాలని అందరు బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మోడీ గాని ముందట పెట్టారు, కానీ పరిపాలన ఓడి చేస్తున్నాడు, వీడు విదేశాలకు తిరుగుతున్నాడు. మరి ఆడ పరిపాలన ఓడి డెసిషన్ మేకింగ్ చేస్తున్నాడు బ్రాహ్మణుడే. వీనికి ఏం విషయం మీద అవగాహన ఉందని వీడు నిర్ణయం తీసుకోగలుగుతాడు మోడీ? చిన్నపిల్లలు యొక్క వరదలు ఎందుకు వస్తున్నాయి అస్సాంలో, దాని చర్యలు ఏం తీసుకుంటామంటే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది లేకపోతే ఇది గట్టర్లోకి వెళ్ళి గ్యాస్ తీసి నేను ఛాయ్ చేసిన బాంబులు వేస్తుంటే మేఘాలు అడ్డం వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వచ్చినాయి. ఇట్లా చెప్పేటోడు ఏ విషయం మీద అవగాహన లేనోడు వాడు ఎట్లా పరిపాలన చేస్తాడు? వాని ముందరే పెట్టిర్రు బీసీ అని, వానికి బీసీ కాదు బనియావని వాని పెట్టిర్రు. ఈ సబ్ కాస్ట్లు బనియాలు గినియాలు కూడా ఆర్యులలోనే మళ్ళీ సబ్ కాస్ట్లు లేవు, మనే కాదు అది, ఇక్కడ మూలవాసులే కాదు అవి అంటున్నారు కదా. రాజేష్ మామిడిపల్లి, భారతదేశంలో చట్టాలకు భయపడే వ్యవస్థ లేదు. భయపడాలంటే ఆ యొక్క ఏది నిజాయితీ వాళ్ళని ఆ యొక్క ఉన్నత స్థానంలో ఉంచాలి. రెండోది వాళ్ళని ఈ రాజకీయ నాయకులకి లింక్ పెట్టకుండా వాళ్ళు స్వతంత్రంగా పనిచేసే ఆ యొక్క అధికారాన్ని ఇవ్వాలంటే వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. ఒక డీజీపీని, ఒక పోలీస్ అధికారిని. వాడు మంచిగా పని చేయకపోతే వాడిని తీసేసి ఇంకోని ఎన్నుకునే హక్కు ప్రజలకే ఉండాలి. అప్పుడు ఇలా ఎమ్మెల్యే ఎందుకు ఆ మాత్రం ఎందుకు వస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? వాడు మంచిగా చేయకపోతే వానికి ప్రజల మీద ప్రేమ కంటే కూడా వాడు మంచిగా చేయకపోతే నెక్స్ట్ టైం ఎన్నుకోవాలని భయం ఉంది. మరి అక్కడ పోలీస్ అధికారి ఏం భయం ఉంది? ఎవడు రాజకీయ నాయకుడు వానికి ఏం భయం ఉంది? వాడి పైన అధికారి ముఖ్యమంత్రి ఇంకోడో చెప్తే వినకపోతే వాని పదవి పోతుంది, వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారని భయం ఉంది వానికి. కాబట్టి వాడు చెప్పినట్టు వింటున్నాడు. కాబట్టి కంట్రోల్ వాని చేలకెళ్ళి తీసేస్తే స్వతంత్రంగా పనిచేస్తుంది కదా ప్రజల కంట్రోల్లో పెడితే. కాబట్టి మనం ఎమ్మెల్సీలు ఎన్నుకునే శక్తి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఎన్నుకునే శక్తి మనకు ఉన్నప్పుడు, సర్పంచ్లు ఎన్నుకునే శక్తి ప్రజలకు ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారిని ప్రజలు ఎన్నుకోలేరా? కాబట్టి స్వతంత్రంగా పనిచేయాల్సిన అన్ని సంస్థల వ్యవస్థ, మీ మంత్రులు గింతులు కాకుండా పరిపాలనలో భాగస్వామ్యంగా ఏది మంత్రులు వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలు అవి కాకుండా ఇండిపెండెంట్ గా పనిచేయాల్సింది. ప్రభుత్వంలో కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే హక్కు ఉండేటువంటి రాజ్యాంగం ప్రభుత్వానికి ఎంత హక్కు ఇచ్చిందో అంతకంటే ఎక్కువ హక్కులు పవర్స్ ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ పనిచేయాల్సిన హ్యూమన్ రైట్స్ కమిషన్, కోర్టులు, జడ్జిలు, ఈ యొక్క సిబిఐలు, ఈ యొక్క ఈడీలు, ఐటీ సంస్థలు, ఎలక్షన్ కమిషను, అట్లనే ఏది పోలీసు వ్యవస్థలు, ఇవన్నీ స్వతంత్రంగా పనిచేయాలంటే దాంట్లో నిర్ణయం చేసేటువంటి అధికారులని, డైరెక్టర్లని, ఇంకెవరైతే ఉంటారో దాని చైర్మన్లో గవర్నమెంట్లో వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అందరి కామన్ మ్యాన్కి అంత తెలివి లేకపోతే, చదువుకొని అమ్మకి అంత తెలివి లేకపోతే కనీసం చదువుకున్న గ్రాడ్యుయేట్లు అన్న వీళ్ళని ఎన్నుకోవాలి. లేకపోతే ఆ అధికారంలో ఎవడు ఉంటే వాళ్ళకి సంబంధించిన పెట్టుకుంటాడు, వాడు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడు, లేకపోతే వాడు ఎక్స్టార్షన్ చేపిస్తాడు. ఆ వ్యవస్థలు వాటి పార్టీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తాయి తప్ప అది నిష్పక్షపాతంగా పనిచేయకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. కామన్ సెన్స్. ఓకే, కాబట్టి కొన్ని రాజ్యాంగంలో సమూలమైన మార్పులు కొన్ని చేసుకోవడానికి మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. చట్టాలు అనుకూలంగా చట్టాలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఏమనుకున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏమనుకున్నారు, అప్పుడున్న పెద్దలు కానీ అంబేద్కర్ గారు కానీ, మన తరఫున ప్రతినిధి అనుకుంటే వాడు మన కోసం పనిచేస్తాడు అనుకున్నారు. మన తరఫున ప్రతినిధి వాడు, మనం అందరం పోలేం కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధి పంపిస్తే వాడు మన కష్టాలు చెప్పి మన కోసం కష్టపడతాడు అనుకున్నారు. కానీ వాడు మనకే శత్రువు లెక్క పనిచేస్తాడు, వాడి కోసమే పని చేసుకుంటాడు అని అనుకోలే. కాబట్టి అక్కడ లోపం జరిగింది. కాబట్టి అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ మన చేతిలో పెట్టుకోవాలి, మన ప్రతినిధికి పెట్టే బదులు. ఓకే, సింపుల్.